శ్రీ గురుభ్యో నమ. మన బాలకాండలో ఆఖరి ఘట్టం సీతారామ కళ్యాణం గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. అందరూ కలిసి సభ తీర్చి కూర్చుంటారు. ఒకరి వంశము వారు గురించి ఒకరు తెలుసుకోవాలి అని అనుకుంటారు. అందులో భాగంగా వశిష్ఠుడు దశరథ మహారాజు వంశక్రమం మొత్తం చెబుతాడు. సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు, అంబరీషుడు, యయాతి, నాభాగుడు, అజుడు, దశరథ మహారాజు, అలాగే శతానందుల వారు జనక మహారాజు గారి వంశము వారి యొక్క వంశక్రమము వివరిస్తారు. స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, జనకుడు, అలాగే పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెల యొక్క వంశము వారి వివరాలు ఎందుకంటే ఆ వంశంలో వారి పెద్దలు ఆచరించిన ఆచారాలు, సంప్రదాయాలు ఆ వంశంలో పిల్లలు కూడా చూసి తెలుసుకుంటారు కనుక అటువంటి వంశము నుండి వచ్చిన పిల్ల అయితే తమ వంశ మర్యాదని, పెద్దల గౌరవాన్ని నిలబెడుతుంది కనుక ముఖ్యంగా ఆడపిల్ల రెండు వంశముల వారిని ఉద్ధరించేది కనుక రెండు వంశముల గౌరవ మర్యాదలు ఆమెకు తెలిసి ఉండాలి. అందువలన వంశ పెద్దల నడవడిక, ధర్మనిష్ట తెలుసుకుంటారు. దానివలన ఆచంద్రార్కము వంశాభివృద్ధికి, ఐశ్వర్య అభివృద్ధికి ఆడపిల్లే కారణం అవుతుంది. సీతారాముల కళ్యాణం కోసం వేదికని అలంకరించారు. బంగారు కలశములు, మేళాలు మొదలగునవి అలంకరించి మంగళతోరణాలు కట్టి పుష్పమాలలు, ముత్తైదువులంతా వచ్చి హోమగుండముకి ఒకవైపు సీతమ్మను, ఒకవైపు రామచంద్రమూర్తిని కూర్చుండబెట్టి పురోహితులు మంత్రాలు చదువుతూ ఉండగా జనక మహారాజు తన కుమార్తె అయిన సీత చేతిని రామచంద్రమూర్తి చేతిలో పెట్టి, రామ, ఇయం సీత మమ సుత సహధర్మచరి తవచర పతివ్రత మహాభాగా ఛాయైవ అనుగత సదా. రామ, ఈ సీత నా కూతురు, నీకు భార్యగా పతివ్రతా లక్షణములతో నీ నీడలాగా ఎల్లప్పుడూ నిన్ను అనుసరిస్తుంది అని అంటూ, అలాగే ఊర్మిళ చేతిని లక్ష్మణుని చేతిలో పెట్టి వారికి కూడా పాణిగ్రహణం జరిపిస్తారు. అలాగే మాళవిక చేతిని భరతుని చేతిలో పెట్టి, అలాగే శృతకీర్తి చేతిని శత్రుఘ్నుని చేతిలో పెట్టి నలుగురికి ప్రాణిగ్రహణం జరిపిస్తారు. తరువాత ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకొని సుముహూర్తాన్ని పూర్తి చేస్తారు. ఈ విధంగా సీతారాముల కళ్యాణ ఘట్టం పూర్తి అవుతుంది. కళ్యాణానికి ముందర దశరథ మహారాజు స్నాతక వ్రతం పూర్తి చేసినప్పుడు పురోహితులకు 1,00,000 గోవులను సమర్పిస్తారు. స్నాతకం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం నుండి గృహస్థాశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆచరించవలసిన ధర్మములను గురువుగారు తెలియజేస్తారు. బ్రహ్మచర్య ఆశ్రమంలో గురు శుశ్రూష చేస్తూ గురువుగారు చెప్పినది నేర్చుకోవడం ఒక్క శిష్యధర్మం మాత్రమే ఉంటుంది. గృహస్థు అయినప్పుడు భార్యకు భర్తగా, తల్లిదండ్రుల దగ్గర కొడుకు ధర్మము, అలాగే తమ్ములకు అన్నధర్మము, ప్రజలకు ప్రభుధర్మము, అతిథి అభ్యాగతులను గౌరవించడము, సత్యం మాట్లాడుతూ ధర్మంగా నడుస్తూ ఇచ్చే దానం శ్రద్ధగా ఇవ్వాలి. ఇవన్నీ గురువుగారు నేర్పిస్తారు. రామో విగ్రహవాన్ ధర్మ అని విశ్వామిత్రుడు రాముని కళ్యాణం గురించి కళ్యాణరామునిగా తీర్చిదిద్ది విశ్వామిత్రుడు హిమాలయాలకు కౌశికీ నది ఒడ్డున ఉన్న ఆశ్రమానికి వెళ్ళిపోయారు. దశరథ మహారాజు కొడుకులు, కోడళ్లతో అయోధ్యకు బయలుదేరారు. ఇంతలో కొన్ని దుశ్శకునాలు కనిపిస్తాయి. దశరథ మహారాజు భయపడి వశిష్ఠుల వారిని అడుగగా, రాజా, ఈ దుశ్శకునాలకు భయపడవలసినది ఏమీ లేదు. ఇవి కొంతసేపు ఉండి తొలగి మళ్ళీ శుభమే జరుగుతుంది అనేసరికి ఉరుములు మెరుపులు అకాలంగా వచ్చేటట్టు భార్గవరాముడు తన చేతిలో విష్ణుధనస్సుతో ఎదురు వస్తారు. అతనిని చూడగానే దశరథ మహారాజు, జనక చక్రవర్తి అంతా అతనికి చేతులు జోడించి నమస్కరిస్తారు. శివధనస్సును విరచినది ఎవరు? అతను అంత బలవంతుడా? అయిన ఈ విష్ణుధనస్సును ఎక్కుపెట్టమను అని, వారి శక్తిని నేను చూస్తాను అని సవాల్ విసురుతాడు. ఇంతలో దశరథ మహారాజు వచ్చి, మహాభాగా, ఈ పిల్లవాడు నా కుమారుడు. స్వయంవరంలో శివధనస్సును ఎక్కుపెట్టి ఈ సీతను పెండ్లాడాడు. ఈతని పేరు రాముడు. మేమంతా కళ్యాణ సంబరాల్లో అయోధ్యకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాం. మీరు సమయానికి వచ్చారు. ఈ వధూవరులను ఆశీర్వదించండి అని అనగా అతడు అందుకు సమ్మతించడు. అంతలో రాముడు ముందుకు వచ్చి మునివర్యులకు రాముని పాదాభివందనములు అని తెలియజేసి విష్ణుచాపానికి నమస్కరించి, ఒక వీరునిగా నా కర్తవ్యం నిర్వర్తిస్తూ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టడానికి భార్గవరాముని చేతిలో నున్న విష్ణుచాపాన్ని రాముని చేతితో పట్టుకోగానే భార్గవరామునికి
తన చేతిలో ధనస్సు ద్వారా తన శక్తి అంతా రామునితో కలిసి శ్రీ మహావిష్ణువే ఆ రామునిలో కనిపిస్తాడు. అంతా అతను శ్రీహరికి నమస్కరించి, మహానుభావ, నా అవతార పరిసమాప్తిని ఈ విధంగా గుర్తు చేశావా? ఈ అవతారం పూర్తి అయింది, ఇక రామావతారం మొదలైంది. రామ, ఈ ధనస్సు నీవే తీసుకో, దుష్ట శిక్షణ కోసం నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి భార్గవరాముడు అవతార పరిసమాప్తి చేస్తారు. అప్పుడు రాముడు ఆ విష్ణుచాపాన్ని అగ్నిహోత్రుని దగ్గర న్యాసంగా ఉంచుతాడు. నాకు అవసరమైనప్పుడు దానిని నేను తీసుకుంటాను అని చెప్తాడు. ఇక దశరథ మహారాజు గురువులు, పుత్రులు సైన్యంతో సహా మిథిలా నగరం నుండి అయోధ్యకు బయలుదేరుతారు. వీరితో పాటు భరతుని మేనమామ యుధాచిత్తు కూడా ఉంటాడు. అతను మేనల్లునిపై మమకారముతో మేనమామల ముద్దు మేలైన ముద్దు అని అన్నట్లు మేనల్లుడిని చూడడానికి అయోధ్యకు వస్తారు. అక్కడ నుండి మేనల్లుడు మిథిలానగరం వెళ్ళినట్లు తెలుస్తుంది. జనక మహారాజు కేకైరాజు స్నేహితులు అయిన కారణంగా యుధాజిత్తు కూడా మిథిలా నగరానికి వెళతాడు. అక్కడ తన మేనల్లుని వివాహ మహోత్సవం చూసి ఆనందిస్తాడు. తరువాత అతను కూడా దశరథ మహారాజుతో పాటు అయోధ్యకు వస్తాడు. అయోధ్యానగర పొలిమేరలు వచ్చేసరికి దూతలను రాజమందిరానికి పంపిస్తారు. మహారాజు కొడుకులు కోడళ్లతో సహా పెళ్లివారంతా నగరంలోకి వస్తున్నారు, స్వాగత సత్కారాలపై అంతా సిద్ధంగా ఉండండి అని చెప్తారు. ఈ వార్త రాకముందే అయోధ్యానగరం అంతా పూల తోరణాలతో సుగంధ ద్రవ్యాలతో అలంకరించి అందమైన రంగవల్లులతో రాజమందిరం అంతా తీర్చిదిద్ది కౌసల్య, సుమిత్ర, కైకేయి రాజద్వారము దగ్గర నిలబడి స్వాగతం పలుకుతారు. చెలికెత్తలు ఎర్రనీళ్లు కర్పూర హారతితో నిలబడతారు. దశరథ మహారాజు గారు రాముడు, సీత, లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, మాళవిక, శత్రుఘ్నుడు, శృతకీర్తులతో సహా రథం దిగేసరికి చెలికెత్తలు వచ్చి ఎర్రనీళ్లు దిష్టితీసి మంగళహారతులిచ్చి వధూవరులను నలుగురు జంటలను అంతఃపురంలోనికి ఆహ్వానిస్తారు. అప్పుడు ముందుగా సీతారాములు వచ్చి తల్లులు ముగ్గురుకు పాదాభివందనాలు చేసి వారి ఆశీస్సులను అందుకుంటారు. ఆ వెనకనే లక్ష్మణుడు, ఊర్మిళ, భరతుడు, మాళవిక, శత్రుఘ్నుడు, శృతకీర్తి అందరూ తల్లులు ముగ్గురికి నమస్కరించి వారి ఆశీస్సులు అందుకుంటారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి కోడళ్లను ముగ్గురిని పూజామందిరంలోకి తీసుకువెళ్ళి తమ ఇలవేల్పులకు నమస్కరింపచేసి తమ వంశ పెద్దలకు గురువులకు అలాగే నమస్కరింపచేస్తారు. రాజమందిరంలో ఏ విధంగా మెలగాలి అంటే కోడళ్లకు వివరిస్తారు. వారు కూడా అత్తవారింటి పద్ధతులు తమ అత్తల వలన తెలుసుకొని వాటికి అనుగుణంగా చెలికెత్తల సహాయంతో అత్తమామలకు ఏమి సపర్యలు చెయ్యాలో, భర్తలకు ఏమి కావాలో తెలుసుకుంటూ అత్తవారింటి ఆచార సాంప్రదాయాలను తెలుసుకుంటారు. అలా నలుగురు కొడుకులు కోడళ్లతో అయోధ్య రాజమందిరం ఎంతో కోలాహలంగా ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన యథాచిత్తు దశరథ మహారాజుతో కలిసి, మహారాజా, నాతో భరతుడిని మా రాజ్యానికి తీసుకువెళదామని వచ్చాను. ఇంతలో వివాహ మహోత్సవం జరిగింది, చాలా ఆనందమైంది. నేను వచ్చి చాలా దినములైంది కనుక నేను మా రాజ్యానికి తిరిగి వెళతాను. మీరు అనుమతిస్తే భరతుడిని నాతో తీసుకువెళతాను. మా తండ్రి గారైన కేకైరాజు ఆజ్ఞ కూడా ఇదే అని అనగా దశరథుడు సరేనంటాడు. మేనమామ భరతుడు దగ్గరకు వెళ్ళి, భరత, మనం కేకై రాజ్యం వెళదాం. తాతగారు నిన్ను చూడాలంటున్నారు. నేను మీ తండ్రి గారైన దశరథ మహారాజు గారిని అనుమతి తీసుకున్నాను. నువ్వు తల్లిగారి అనుమతి తీసుకుని బయలుదేరు అని అనగా భరతుడు కైకేయి దగ్గరకు వెళ్ళి మేనమామ చెప్పినది వివరిస్తాడు. ఆమె సరే అంటుంది. అప్పుడు భరతుడు తమ్ముడైన శత్రుఘ్నుని తన వెంట తీసుకువెళ్ళడానికి తండ్రి గారు, అన్నగారుల అనుమతి తీసుకుంటాడు. పెద్ద తల్లి అయిన సుమిత్రకు తాము ఇరువురు కేకై రాజ్యానికి వెళ్ళనున్న సంగతి వివరించి ఆమె దగ్గర కూడా అనుమతి తీసుకొని మేనమామ అయిన యుధాచిత్తుతో సహా కేకై రాజ్యంకి పయనమవుతారు. వారి భార్యలను రాజమందిరంలోనే వదిలి వెళతారు. సీత తన చెల్లెళ్లతో సహా రాజమందిరంలో అత్తల ముద్దుమురిపాలను పొందుతూ వారు చెప్పినవి నేర్చుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇలా రాముల వారి వివాహం అయింది. బాలకాండ పూర్తి అయింది. ఇక మనం అయోధ్యాకాండ చదువు.